ఏమండి? ఏంటి శాంత? ఎప్పుడూ లేని విధంగా మన ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతున్నాయండి. అవును కదూ? పిల్లొచ్చిన వేళ విశేషమని మీరనుకుంటున్నారేమో. నేనైతే అలాగే అనుకుంటున్నాను. ఇవ్వే తగ్గించుకుంటే మంచిది. నా కొడుకు పుట్టినప్పటినుంచి మీకు చెప్తూనే ఉన్నాను, గుడి వాళ్ళని జీతం పెంచమని అడగండి అని. అది ఇప్పటికి జరిగింది. ఇదంతా నా వల్లనే. శివశివా, నీలాంటి కోడలు ఇంటికొకరుంటే చాలమ్మా. ఈ పాదం గొప్ప పాదం శాంత. అవునండి. లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య దీనికి మెంటల్ ఎక్కువైంది. అచ్చా! చెప్పు కోమలి. చెప్పాల్సింది నువ్వు, వినాల్సింది నేను. అది కాదు కోమలి, ఇంట్లో జరుగుతున్న సంఘటనలకు పిచ్చ టెన్షన్లో ఉన్నాను. కొంచెం టైం ఇవ్వు. మంచి రోజులు తెప్పిస్తాను అంటూ ఎప్పటికప్పుడు కాలం దాటుకుంటూ వస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు కృష్ణ. ఒసేయ్ మెంటల్, అర్థం చేసుకోవేంటి? అర్థం చేసుకున్నాను గనకే ఇంతకాలం ఆగాను. ఇంకా ఆగడం నా వల్ల కాదు. ఘట్టమినేని వంశ వారసురాల్ని తీసుకుని మీ ఇంటికి వచ్చేస్తాను. ఆ? అంత పని చెయ్యకే బాబు. నీకు గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. అప్పటి వరకు కాస్త ఆగు ప్లీజ్. గ్రాండ్ ఎంట్రీ అంటే మా ఇద్దరిని హెలికాప్టర్ మీద తీసుకెళ్ళి మీ మేడ మీద దించుతావా ఏంటి? మరీ అంత వెటకారం వద్దు. నీకేం బాబు, నువ్వు బాగానే ఉన్నావు. నా బాధే నీకస్సలు అర్థం కావడం లేదు. ఎన్ని రోజులు అంటే ఎలాగోలా నెట్టుకొచ్చాను. ఇప్పుడు బిడ్డతో బయటికి వెళ్లాలంటే భయంగా ఉంది. బిడ్డకు తండ్రి ఎవరు, మీ అత్తగారు ఎవరు అని అడిగితే నేను సమాధానం చెప్పకుండా ఉండగలనా? ఇదిగో, నేను నా ప్రయత్నంలో ఉన్నాను. వీలు చూసుకుని వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ సర్దుకుంటాయి. నిన్ను అడగడం ఇక ఇదే చివరిసారి. ఈసారి మాత్రం బిడ్డతో సహా మీ ఇంటికి వచ్చేస్తాను. జాగ్రత్త. ఎందుకే అంటారు ఇద్దరు వద్దు ఒకరే ముద్దు అని. ఒకరికి తెలియకుండా మరొకరిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. బయట జనాలు ముగ్గురిని నలుగురిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారో ఏంటో. కోమలి విషయం నిహారిక దగ్గర నిదానంగా కోమలంగా చెప్పాలి. చెప్పాక దాని రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో. అసలు నేను ఉంటానో పోతానో నాకు డౌటే. చెయ్యి. టిఫిన్ రెడీ బావా. ఏమొద్దు, ఎందుకు? నాకు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉంది. దానికి దీనికి ఏంటి సంబంధం? టిఫిన్ చేసి వెళ్ళు. టిఫిన్, లంచ్, నైట్ డిన్నర్ అన్నీ అక్కడే. నాకు టైం అవుతుంది, నేను బయలుదేరతాను. బావా, ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏం చేశాను? ఉన్నదున్నట్టు చెప్పాను, అంతే కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను ఇచ్చిన కాఫీ తాగడం లేదు, నేను పెడుతున్న టిఫిన్ తినడం లేదు. ఎన్ని రోజులు ఇలా? ఇంట్లోని సభ్యులందరూ నాతో ఎలా ఉన్నా నేను తట్టుకోగలను బావా. నువ్వు నన్ను ఇలా దూరం పెడితే మాత్రం తట్టుకోలేను. నన్ను ఒంటరి దాన్ని చేయొద్దు. నువ్వే నా బలం,
నువ్వే నా బలహీనత. ఆ విషయం నీకు తెలుసు. అయినా సరే నువ్విలా ప్రవర్తిస్తుండడం నీకు న్యాయం అనిపిస్తుందా బావా? ఊహించని విధంగా ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు భార్యకు భర్త అండగా నిలబడాలి, కాపుదలగా ఉండాలి బావా. రా, టిఫిన్ చేద్దావు గాని. రా బావా. వదులు. ఎవరి బాధ వారికి ఉంటుంది. నా మనసేం బాగోలేదు. నన్ను ఇబ్బంది పెట్టుకో. బావా బావా, బావా బావా, ఆగు బావా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు నన్ను నిర్లక్ష్యం చేయడం, నువ్వు నన్ను ద్వేషించడం నన్ను భరించగలనని అనుకుంటున్నావా? నా మనసు ఎంతలా అల్లాడిపోతుందో అర్థం చేసుకో ప్లీజ్ బావా. భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఏ ఆడదైనా ఇలా ఇబ్బంది పెడుతుందా? నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఈ డిస్టర్బెన్స్తో నేను ఆఫీస్కి వెళ్ళి మీటింగ్స్లో కాన్సన్ట్రేట్ చేయకుండా, వర్క్ సరిగ్గా చేయకుండా తిట్లు తినాలా? జాబ్ పోగొట్టుకోవాలా? అప్పుడు నీకు సంతోషంగా ఉంటుందా? ప్లీజ్ బావా, దయచేసి నన్ను వెళ్ళనివ్వు. బావా 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 బావా, నా మాట విను బావా. బావా ప్లీజ్ బావా, నన్ను అర్థం చేసుకో బావా. బావా బావా బావా. రోజు నీకు దీపం పెట్టకుండా ఏ పని చేయను, అందుకేనా నాకు ఈ శిక్ష? రోజు నీకు నైవేద్యం పెట్టకుండా ఏ పని చెయ్యను, అందుకేనా నాకు ఈ బహుమతి? నిన్ను తలచుకోనిదే నాకు రోజు గడవదు, నిన్ను మొక్కుకొనిదే నాకు రోజు పూర్తి అవ్వదు. అలాంటి నా మీద నీకు ఇంత నిర్లక్ష్యమా? మనసు అనేది ఉందా నీకు? ఈ భక్తిరాల మీద ఏ మాత్రమైనా జాలి, దయా, కరుణ లాంటివి ఉన్నాయా నీకు? నువ్వే నాకు రక్షణగా లేనప్పుడు ఇంకెవరుంటారు? నా భర్త మనసుని పూర్తిగా మార్చేద్దామని అనుకుంటున్నావా? నా భర్త నుంచి నన్ను దూరం చేసేద్దామని అనుకుంటున్నావా? ఏం అడిగాను నిన్ను? ఏం వరాలు అడిగాను నిన్ను? కోట్లు అడిగానా? మేడలు అడిగానా? సిరి సంపదలు అడిగానా? లేదే. మరి నా మీద ఎందుకు ఇలా పగని సాధిస్తున్నావు? నేను ఇంట్లో కోడలిగా అడుగు పెట్టిన క్షణం నుంచి నా జీవితంతో ఆడుకుంటున్నావు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. ఈ రోజు
రోజు నా ఇంట్లో నేను నేరస్తురాల్లా బ్రతకడానికి కారణం నువ్వే. ఈ ఇంట్లో అందరూ నా ముఖం చూడడానికి ఇష్టపడడం లేదు, నా భర్తతో సహా. అందుకు కారణం నువ్వే. అలాంటప్పుడు నీ మొహం చూడాల్సిన అవసరం నాకు లేదు. ఇక ఈ జన్మలో నీ మొహం చూడను. నీకు దీపం పెట్టను, నీకు పూజలు చేయను. ఇక నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధము ఉండదు. ఇక నేను నీ భక్తురాలిని కాను. పూజ గది తలుపులు ఎందుకు మూసావు? ఇక నుంచి ఈ గది తలుపులు మూసే ఉంటాయి, తెరుచుకోవు. అన్నపూర్ణాదేవిని చూడడం నాకు ఇష్టం లేదు. ఈ మాట అంటున్నది అవనేనా? అవునండి. ఇది నేను ఊహించని సీను. ఇది చూడ్డానికి నా కళ్ళున్నా బావుండేది. మర్యాదగా తలుపులు తీ. వద్దతయ్య. ఏంటమ్మా నీ మొండితనం? అమ్మవారిని చూడటం నీకు ఇష్టం లేకపోతే నువ్వు మానేయ్. మేమెందుకు చూడకూడదు? చిన్న కోడల మీద చిన్న చూపు చూపిస్తుంది. ఈ అమ్మవారికి నిత్యం పూజలు అభిషేకాలు అవసరమా? అందుకే అమ్మవారిని నేను చూడదలుచుకోలేదు. అలాంటప్పుడు నువ్వు మా ఇంట్లో ఉండడం అనవసరం. బయటికి పో. మా కులదైవమైన అమ్మవారిని అవమానించి మాట్లాడుతున్నావు. అలాంటి నువ్వు మా ఇంట్లో ఉండకూడదు. పో బయటికి. మా అమ్మవారిని తన ప్రాణంగా భావిస్తుంది. అలాంటిది ఎన్నడూ లేని విధంగా గది తలుపులు మూస్తావా? ఎంత ధైర్యం నీకు? నువ్వు మూసింది ఈ గది తలుపులు మాత్రమే కాదు, మనూరి గుడి తలుపులు కూడా. గది తలుపులు ముయ్యడం అన్యాయం. ఈ ఘోరం నేను చూడలేను. నువ్వెలాగూ చూడలేవులే. అమ్మా, అవని చేసింది చిన్న తప్పు కాదు, పెద్ద శిక్షే ఉండాలి. ఇదే పని మేం చేసుంటే మీరు ఊరుకుంటారా? ఇంటికి వారసులు రాకుండా పెద్ద తప్పు చేసింది. ఇప్పుడు అంతకంటే పెద్ద తప్పు చేసింది. అవనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అమ్మా. నా ఇంట్లోనే కాదు, నా ఊళ్ళో వాళ్ళు కూడా దీన్ని క్షమించరు. నా ప్రాణానికంటే నా దైవానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఆ విషయం నీకు తెలుసు. అలాంటిది ఈ రోజు నువ్వు ప్రవర్తించిన తీరు సహించలేనిది. నా అమ్మవారిని అవమానించిన వాళ్ళు నా ఇంట్లో ఉండే అర్హతను కోల్పోతారు. నా అమ్మవారి జోలికొచ్చిన వాళ్ళు నా ఇంట్లో ఉండే స్థానాన్ని కోల్పోతారు. దైవ దూషణకు నేను నీకు విధించే శిక్ష కుటుంబ బహిష్కరణ. ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి పో. తక్షణమే బయటికి పో. నన్ను బయటికి పొమ్మంటున్నారా? ఇదే అమ్మవారి కోసం నేను ప్రాణ త్యాగం చేయబోయాను. అది మీరు మర్చిపోయారా అత్తయ్య? ఇదే అమ్మవారి కోసం నేను ఎన్నో త్యాగాలు చేశాను. అది మీరు మర్చిపోయారా అత్తయ్య? ఈ రోజు నా మనసుకి బాధగా అనిపించి తలుపులు మూసేశాను అని మీరు నన్ను బయటికి పొమ్మంటున్నారా?
మీ తీర్పులో న్యాయం ఉందని మీకు అనిపిస్తుందా అత్తయ్య? న్యాయం లేని తీర్పులు చెప్పడానికి నేనే అంత మూర్ఖురాల్ని కాదు. నా మాటల్ని ధిక్కరించకుండా, ఇంకొక్క మాట మాట్లాడకుండా నా ఇంటి నుంచి బయటికి పో. ఇంకే విషయంలోనైనా నిన్ను క్షమించి ఉండేదాన్నేమో, ఈ విషయంలో మాత్రం నేను నిన్ను క్షమించలేను. నిన్ను క్షమిస్తే ఆ అమ్మవారు నన్ను క్షమించరు. బయటికి పో. ఇంక నీకు క్షమాభిక్ష లేదు. లగేజ్ సర్దుకొని తొందరగా రా. మనసును అదండి. అవని, అవని, అవని. ఏంటి బావా ఇంత సంతోషంగా కనిపిస్తున్నావు? ఇలా కూర్చో, కూర్చో. ఏంటి ఏంటి? నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. పట్టు చీర. నా బంగారు ముద్దుగుమ్మ కోసం బంగారు చెవిపోగులు, బంగారు నెక్లెస్, బంగారపు చేతిగాజులు. ఎలా ఉన్నాయి? నువ్వు నా కోసం తీసుకొచ్చే 10 రూపాయల వస్తువైనా నాకు పసిడితోనే సమానం. వినాస్తీయ జననం నాస్తి, వినాస్తీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవన్ నాస్తి, వినాస్త్రీయ సృష్టిలేవ నాస్తి అని నీలాంటి ఆడవాళ్ళని చూసి రచయితలు రాసుంటారు. అని బావా మరీ పొగిడేస్తున్నావు. సృష్టికి మూలం మీరు. మిమ్మల్ని పొగిడే అంత గొప్పవాళ్ళమా మేము?